అతను ఎవడనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్. లివింగ్ ఫ్రెండ్ అంటే అన్ని షేర్ చేసుకుంటాం. ఏంటి దరిద్రాన్ని కూడా? దమ్ బిర్యానీ ఎవడైనా షేర్ చేసుకుంటాడు, దరిద్రాన్ని షేర్ చేసుకుంటే నిజమైన ఫ్రెండ్ అంటే. కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి దాన్ని అనుసరించే కార్యక్రమంలో ఆయన వచ్చి సైన్ చేశారు. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ప్రెస్ లో కూడా ఆయన ఏం మాట్లాడలేదు, నేను మాట్లాడతాను. ఎందుకు? నిన్న జరిగిన సంఘటనకి వారు ఈ ప్రెస్ మీట్ కానీ సంబంధం లేదని ముందే నేను డిస్క్లైమర్ నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. గుడివాడలో తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఎలా ఉందంటే, అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. చంద్రబాబు నాయుడు గారు సతీమణికి ఏదన్నా జరిగితే చంద్రబాబు నాయుడు గారి సతీమణికి మాత్రం ఆత్మాభిమానం ఉంటుంది. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? మా బీసీ జాతికి చెందిన ఒక ప్రజాప్రతినిధి నేనే అది నేనే ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధికి మాత్రం ఆమెకి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు. అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా, లాజిక్. తెలుగుదేశం పార్టీ ఇక్కడ గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించే పద్ధతి నేను చెప్తున్నాను. వాళ్ళకి బీసీలకి బీసీ మహిళలకి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు, ఆత్మగౌరవం ఉండవలసిన అవసరం లేదు. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. చంద్రబాబు నాయుడు గారి సతీమణిని కొడాలి నాని గారు ఎక్కడ ఏ సందర్భంలో ఒక్క మాట కూడా అన్నది, ఒక్క ప్రూఫ్ కూడా వాళ్ళు చూపించలేకపోయారు. చూసారా బాబు, అది వాడి క్యారెక్టర్. బయట ఎవరన్నా అనని, అది వేరే సంగతి. కానీ వాడే ఉద్దేశంతో అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి సతీమణి మా అందరికి కూడా సిస్టర్ లాగే. ఇది విన్నారా? అంతా విన్నా. ఇక్కడ టీడీపీ గూండాలు ఒక బీసీ మహిళని దూషిస్తూ మాట్లాడారు. అయ్యి బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. ఒక బీసీ మహిళలకి బీసీలకి వారికి వ్యక్తిత్వం ఉండదు అనే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళు డేంజర్ మనుషులు కాదు బాబు, చాలా మంచోళ్ళు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. ఆ మహిళ మా కులంలో ఉండకపోవచ్చు, మా కులంలో పుట్టకపోవచ్చు, కానీ మాది బీసీ జాతి. ఏం చదువుతారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. మేమందరం కూడా ఆ మహిళని మా సొంత సిస్టర్ లానే మేము భావిస్తున్నాము. ముఖ్యంగా ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా. ముఖ్యంగా యాదవ్ కులస్తులందరూ గుడివాడ నియోజకవర్గ యాదవ్ సంఘం తరఫున కూడా నేను క్లియర్ గా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. పూర్తిగా ఆ మహిళకి, ఆ సోదరిమణికి సపోర్ట్ గా మేము నిలబడుతున్నాము. నమ్మద్దండి అమ్మా, వదినమ్మా, ఇడికి నమ్మద్దండి. నేను కూడా ఇప్పుడు దాకా నేను తటస్థంగా ఉన్నాను. అంతా బాగానే ఉంది. ఎలక్షన్ ముందు నా 2 ఓట్లు కూడా కూటమికి వేస్తాను. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఉన్న ఎన్డీఏకి నేను ఓటేస్తానని చెప్పి 2 ఓటేస్తానని. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. జూన్ అప్పుడు 13వ తారీఖున పోలింగ్ అయితే 11వ తారీఖు నేను డిక్లేర్ చేశాను. ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? ఆ మహిళలకి వాళ్ళకు అసలు వాళ్ళకి క్యారెక్టర్ ఉండదనే వాళ్ళు నిర్ధారణలో ఉన్నారు. కానీ మా బీసీ జాతికి కూడా ఆత్మాభిమానం ఉంది, ఆత్మగౌరవం ఉంది, మాకు క్యారెక్టర్ ఉంది, యూనిటీ ఉంది అన్నిటికంటే కూడా అని చెప్పి ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను అని చెప్పి నిరూపించే కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా ఆ సోదరిమణితో ఉన్నాము. నీకు అర్థమవుతుందా? వాళ్ళు పిలిచినప్పుడు సోదరిమణి వెళ్ళాలి, అక్కడికి చైర్పర్సన్ గారు వెళ్ళాలి. వెళ్ళకపోతే తప్పు అవుతుంది. మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. మీరు ఇప్పుడు ఆమె చేసిన తప్పు ఏంటి? ఆమె చేసిన తప్పు కామెడీ చేస్తున్నావా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.